Hello students, the same question, draw the ray diagrams of the image formed when the object is placed in front of a biconvex lens in the following positions. ఇందులో 6 కేసెస్ ఉన్న సంగతి మీకు తెలిసిందే. దీంట్లో సెకండ్ కేస్ బియాండ్ 2f1 ఇప్పుడు డయాగ్రామ్ గీద్దాం. ఈ రే డయాగ్రామ్స్ గీసేటప్పుడు మార్జిన్ పర్టికులర్గా తీసుకోవాలి. ఒక 18 సెంటీమీటర్స్ పెట్టుకోండి. కింద కూడా 18 సెంటీమీటర్స్, ఎందుకంటే మార్జిన్ స్ట్రైట్గా రావాలి. అప్పుడే ప్రిన్సిపల్ యాక్సిస్ గీసేటప్పుడు స్ట్రైట్ వస్తుంది. నెక్స్ట్ పైనుంచి కూడా ఒక 8 సెంటీమీటర్స్ హైట్లో ప్రిన్సిపల్ యాక్సిస్ గీసుకుందాం. ఇది 18 సెంటీమీటర్స్ అయితే మిడ్ పాయింట్ 9 సెంటీమీటర్స్ అయింది. ఇప్పుడు లెన్స్ డ్రా చేద్దాం. లెన్స్ డ్రా చేయడానికి ఒక 12 సెంటీమీటర్స్ ఆర్క్ గీద్దాం. 12 సెంటీమీటర్స్ ఆర్క్. ఇది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా టైట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో మిడ్ పాయింట్ ఆప్టిక్ సెంటర్ అనమాట. ఆప్టిక్ సెంటర్ నుంచి ఏదో ఒక 2 సెంటీమీటర్స్, అంటే ఇక్కడ 4th సెంటీమీటర్ 5th సెంటీమీటర్ ఈ మధ్యలో ఈ పాయింట్ వచ్చేలా చూసుకుని ఇక్కడ ఏదైనా ఒక పేపర్ సపోర్ట్ పెట్టుకోండి. ఇప్పుడు సర్క్యులర్ తోటి ఈ పెన్సిల్ని ఈ 4th సెంటీమీటర్ దగ్గర ఉంచండి. ఉంచి సరిగ్గా ఇటు ప్రక్క సేమ్ లైన్ మీద తీసుకున్నాం అనమాట. ఇది ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఒక ఆర్క్ తీసుకోండి. అగైన్ లెఫ్ట్ సైడ్ నుంచి ఇప్పుడు ఈ లెఫ్ట్కి స్కేల్ని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు 25, 26 ఈ 2 సెంటీమీటర్స్ ఈ 2 పాయింట్స్ దగ్గర నుంచి ఇటు పక్క 26 దగ్గర నేను ఈ పెన్సిల్ ఉంచుతున్నాను. ఇలాగా ఇది డిస్టర్బ్ కాకూడదు. మళ్ళీ ఒక ఆర్క్. ఇప్పుడు లెన్స్ ఇమేజ్ని గీసాం. ఈ పైన ఎక్స్టెన్షన్స్ చూడండి, ఎడ్జెస్ షార్ప్గా ఉన్న చోట తీసుకుని ఎరేజర్ తోటి ఎరేజ్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ మిడ్ పాయింట్ ఇక్కడ నుంచి ఒక 3 సెంటీమీటర్స్ 1, 2, 3 ఇక్కడ ఒక పాయింట్. దిస్ ఈజ్ ఫోకస్ F1 1, 2, 3 ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ 2F1. అలాగే ఇటు కూడా 1, 2, 3 F2 1, 2, 3 2F2. వీటిని చిక్కుగా పాయింట్అవుట్ చేయండి. లేకుంటే అంతకుముందు పెట్టిన డాట్స్ ఉంటాయి కదా, వాటితోటి పొరపాటున అనుకుంటారు. తర్వాత ఇప్పుడు సెకండ్ కేస్ ఏంటి, ఆబ్జెక్ట్ బియాండ్ 2F1. దిస్ ఈస్ F1 2F1
అండ్ ఇమేజ్ కిందకు వస్తుంది, అందుకని పైన ఇటుపక్క F2 ఇక్కడ నోట్ చేయండి. F2 to F2. నా ఇమేజ్ ఎక్కడ ఉంది, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, బియాండ్ 2F1 అన్నాడు. బియాండ్ 2F1 అంటే దీనికి 2F1కి వెనుక ప్రక్క అప్రాక్సిమేట్గా మనం ఒక 2 సెంటీమీటర్స్ తీసుకోండి. 2 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఇది హైట్ ఒక 2.5 తీసుకోండి, ఎందుకంటే విత్ ఇన్ ద మిర్రర్ ఉండేలాగా 1 2 2.5. This is the object, extended object. ఇప్పుడు ఏం గీయాలి, R1 గీయాలి. ఇక్కడి నుంచి కరెక్ట్గా హారిజాంటల్గా ఉండేలాగా ఈ లైన్స్ ఉన్నాయి కదా, దీన్ని బట్టి మీరు చూసుకుని ఇది హారిజాంటల్గా ఉండేలాగా R1 గీసుకోండి. ఈ సెంటర్ దగ్గరికి, సెంటర్ వరకు. దిస్ ఈజ్ R1. Obviously it goes through focus on other side. This is R1. Then R2 like తీసుకోవాలి. This is optic center O, and these are the edges of lens MN. ఇక్కడ చూడండి, ఈ సెంటర్ దగ్గర పెన్సిల్ నుంచి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఆ టిప్ దగ్గర నుంచి ఒక లైన్ R2. దిస్ ఈజ్ R2. వీటి కూడా యారో మార్క్స్ వేయండి. రిఫ్రాక్టెడ్ రేస్. These are incident rays and these are refracted rays. These two meet at a point which is the inverted tip of this object. This is the image. This is AB and this is B dash, this is A dash. అవసరమైతే ఈ 2B పెన్సిల్ తోటి కేర్ఫుల్గా లైట్గా ఏవైతే ఉన్నాయో లైన్స్ వాటిని డార్కెన్ చేసుకోండి. Now this is object. This is image. Now where the image is found, image is formed on the other side. So that is in between F2 and 2F2. F2 and 2F2. Nature of the image. Nature of the image formed. Real. ఎందుకు రియల్? ఇది అదర్ సైడ్ పడింది. అదర్ సైడ్ మాత్రమే మనం స్క్రీన్ మీద ఇమేజ్ని క్యాచ్ చేయగలం. రియల్ ఆబ్వియస్లీ ఇన్వర్టెడ్. అండ్ ఆబ్జెక్ట్ కంటే చిన్నగా ఉంది కాబట్టి ఏం రాయాలి? డిమినిష్డ్. దట్స్ ఆల్.